సో చాలా అంటే కన్నడ తర్వాత మీరు తెలుగులో మంచి హిట్ మీ సీరియల్ ఇప్పుడు లక్ష్మి అంటే తెలుగులో నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. ఫస్ట్ ప్రాజెక్ట్. సో కన్నడలో అంతకు ముందు మంచి మంచి హిట్స్ ఉన్నాయి మీకు. అవును, చాలా. ఒక 4-5 చేశాను, దాంట్లో 3 హిట్లు. 3 హిట్ సీరియల్స్. ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నారు కదా, సినిమాల్లోకి వెళ్లకుండా సీరియల్స్ లోకి ఎందుకు వచ్చారు? యాక్చువల్లీ నేను ఇండస్ట్రీకే వస్తానని నాకే తెలీదు. సో నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను, కానీ ఎగ్జామ్స్ రాశాను కానీ పాస్ అవ్వలే. అందుకే తర్వాత ఏం చేయాలంటే ఎవరో అడిగారు నన్ను, అంటే అలా నన్ను చూసి ఏదో ఒక ప్రొడ్యూసర్ అడిగారు, చేస్తావా సీరియల్ అని. సో చేస్తానన్నాను. సో అలా స్టార్ట్ అయింది నా జర్నీ. అలా స్టార్ట్ అయితే 8 years బ్యాక్ స్టార్ట్ అయిన జర్నీ ఇప్పటిదాకా బాగానే వెళ్తుంది. అంటే సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి నాకు. కన్నడలో చేశాను ఆల్రెడీ, అంటే హీరోగా కాకుండా ఒక మంచి మంచి క్యారెక్టర్లు చేశాను. సో నేను ఎప్పుడు సినిమానే చేయాలి అనే ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు. సో ఆఫర్స్ వస్తే ఖచ్చితంగా చేస్తాను. తెలుగులో ఆఫర్ ఎవరు ఇచ్చారు మీకు? లేదు, ప్రస్తుతానికి అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడే 3-4 months అయింది సీరియల్ స్టార్ట్ అయ్యి. సో నాకు తెలిసి ఒక సీరియల్ స్టార్ట్ అయితే ఆ ఇండస్ట్రీలో ఒక 1 year పడుతుంది. నేను కరెక్ట్గా రీచ్ అవ్వడానికి 1 year మినిమం పడుతుంది. సో మేబీ ఆఫ్టర్ 1 year ఏదైనా తప్పకుండా. నెక్స్ట్ అసలు తెలుగు సీరియల్స్లోకి వచ్చేటప్పుడు అసలు మీకు ఎవరు స్టోరీ చెప్పారు? అంటే తెలుగు సీరియల్స్లోకి ఎందుకు రావాలనుకున్నాడు? అక్కడ అంత బిగ్ హిట్స్ ఉన్నాయి మీకు కన్నడలో. అవును, యాక్చువల్లీ నేను తెలుగుకు కూడా రావాలని అనుకోలేదు ఎప్పుడు. అక్కడ నా సీరియల్ అయిపోయింది. సో ఇమీడియట్ ఆఫర్ వచ్చింది. నేను యాక్చువల్లీ ఫ్యామిలీని చాలా మిస్ అవుతాను. సో ఎక్కువ రోజులు ఫ్యామిలీని వదిలి ఉండలేను. సో ఆఫర్ వచ్చిన వెంటనే ఫ్యామిలీతో మాట్లాడాను, లేదు ఇలా వచ్చింది, నాకు వెళ్ళాలని లేదు అంటే, లేదు నువ్వు ఎక్స్ప్లోర్ చేయాలి, ఇప్పుడు నువ్వు కన్నడలో గుర్తించుకున్నావు, సో తెలుగులో కూడా నువ్వు ట్రై చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, ఒక ఆర్టిస్ట్ అయ్యి నువ్వు ఒక్క లాంగ్వేజ్ అని ఫిక్స్ అవ్వద్దు, నువ్వు వెళ్ళు, పర్లేదు ఇక్కడ ఏది ఉన్నా మేము చూసుకుంటాం, నువ్వు వరి అవ్వద్దు, నువ్వు వెళ్ళు అని వాళ్ళే ధైర్యం చెప్పి మరీ పంపించారు. సో కన్నడలో చేసిన ఫస్ట్ సీరియల్ ఏంటి? మిస్టర్ అండ్ మిస్సెస్ రంగేగౌడ అని జీ కన్నడకు వచ్చింది. అది నా ఫస్ట్ సీరియల్. అది జీదే. అక్కడ కూడా ఫస్ట్ జీలోనే లాంచ్ అయ్యాను, ఇక్కడ కూడా జీలోనే లాంచ్ అయ్యాను. సో ఈ లక్ష్మీ సౌభాగ్యవతి ఈ కథ విన్నప్పుడు, స్టోరీ చెప్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే చూస్తుంటే ఈ స్టోరీ మనం సినిమాల్లో చూస్తాం కదా, ఒక సినిమాలో అలాగే ఉంటుంది సేమ్, అంటే చుట్టూ ఉండే బ్యాక్గ్రౌండ్స్ వల్ల మనకి ఏం ఎఫెక్ట్ అవుతుంది అనే టైప్ లో ఈ కథ ఉంది. సో ఎలా అనిపించింది స్టోరీ? యాక్చువల్లీ స్టోరీ వినగానే చేయాలనిపించింది నాకు. అంటే హీరోకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. యూజువల్లీ సీరియల్స్ అంటే హీరోయిన్స్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది, బట్ దీంట్లో హీరోకి ఈక్వల్ స్పేస్ ఉంటుంది. ఎందుకంటే వాడు అంటే స్టార్టింగ్ నేను కమెంట్స్ కానీ మెసేజెస్ కానీ చూస్తూ ఉంటాను. స్టార్టింగ్ చాలా అంటే పాజిటివ్గా మెసేజ్ చేసేవాళ్ళు, చాలా ఇష్టం అని మెసేజ్. ఎప్పుడు నాకు ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉంది అని మ్యారేజ్ తర్వాత తెలిసిపోయిందో చాలా కాదు, కొంచెం హేట్రెడ్నెస్ వచ్చేసింది ఆడియన్స్లో ఖచ్చితంగా. సో అది నెగిటివ్ అయిపోయింది. సో నేను ఎప్పుడు పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఈక్వల్గానే తీసుకుంటాను, ఎక్కువ పట్టించుకోను, బికాస్ దట్ ఈస్ మై వర్క్, నా వర్క్ అది. సో ఆ నెగిటివ్ చూశాక నాకేమనిపించిందంటే ఓకే ఇలా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఆ క్యారెక్టర్ ఎలా అంటే, వాడు ఒక అమ్మాయిని ప్రేమించుంటాడు, మళ్ళీ ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఎంతో మంది లైఫ్లో అది జరుగుంటుంది, అంటే రాంగ్ రిలేషన్షిప్లో పడిపోతూ ఉంటారు. సో మళ్ళీ ఫ్యూచర్లో ఎవరో ఒకరు వచ్చాక, లేదురా నాకు కావాల్సింది ఇది, అది కాదు అని అనిపిస్తుంది. సో ఇప్పుడు ఆ టైం వచ్చింది, వాడికి కూడా అంటే కాదు నాకు ఇలాంటి లవ్ వద్దు, ఇలాంటిదే కావాలి అని వాడికి కూడా తెలుస్తుంది. ఒక మ్యారేజ్ కి ఎప్పుడైనా సరే పెళ్లికి ముందు వేరు, ఒక బాండింగ్ ఏర్పడిన తర్వాత ఆ రిలేషన్ ని ఎప్పటికీ మనం వదులుకోలేము. సో అలాంటి రిలేషన్ మీదే అని అనిపిస్తుంది. కానీ ఫస్ట్ సీరియల్ స్టార్టింగ్ అప్పుడు చూస్తే ఈ మిత్ర అనే క్యారెక్టర్ నిజంగా ఎంత అంటే, ఒక అబ్బాయిని ఇలాంటి అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అని ప్రతి ఆడపిల్ల అనుకునేలా ఉంటుంది క్యారెక్టర్. సో అలాంటి దాన్ని కొంచెం నెగిటివ్ గా చూపిస్తూ మళ్ళీ పాజిటివ్ వైపు వెళ్ళాలి అని అనుకున్నారు. వెళ్తుంది, కానీ మిమ్మల్ని మేము ఇంకా అలా అంటే ఫస్ట్ లో అలా చూసి తర్వాత అలా చూడడం కొంచెం కష్టంగా అనిపించింది. నాకు అనిపించింది ఏంటంటే ఆ నెగిటివ్ కమెంట్స్ వచ్చేసరికి, అంటే నన్ను ఇంత ప్రేమించారు వీళ్ళు, సో ఒకేసారి నెగిటివ్ కొంచెం ఆ షేడ్ వచ్చింది తట్టుకోలేరు వాళ్ళు, తట్టుకోలేదు. పర్లేదులే అంటే, వాళ్ళు ఇప్పుడు నన్ను హేట్ చేస్తున్నారంటే నన్ను ప్రేమించారు కాబట్టి ఇప్పుడు హేట్ చేస్తున్నారు, అంతే కదా అని. మిత్రలో ఈ ఫ్యామిలీ మీద కూడా అలాగే ఉంటుందా? అంటే ఇప్పుడు ఉన్నట్టు సీరియల్లో మిత్ర లవ్ ఎలా ఉంటుందంటే, కళ్ళల్లోనే ఆయన ప్రేమ అంతా కనిపిస్తూ ఉంటుంది. సో ఫ్యామిలీ మీద మిత్ర లవ్ ఎలా ఉంటుంది? సేమ్. ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం, చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి.
సో అయినా కూడా ఫ్రెండ్స్ కన్నా ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. ఇప్పుడే పాప అయింది, లైక్ 1 year అయింది పాప అయ్యి. సో వద్దు ఇలాంటి వర్డ్స్ మేము తట్టుకోలేము, మీకు పెళ్ళయింది ఇలాంటివి వద్దు వద్దు చెప్పొద్దు చెప్పొద్దా? చెప్పొద్దు. మహేష్ బాబు గారికి పెళ్ళయిందని తట్టుకోవడం ఎంత కష్టమో ఇది కూడా అంతే. ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం నాకు. అంటే మనకి ఏదైనా మాతో ఉండేవాళ్ళు ఫ్యామిలీ. ఎంత చెడైనా ఎలాంటి పరిస్థితులు వచ్చినా మాతో నిలబడేది ఫ్యామిలీ. కొన్ని గుడ్ ఫ్రెండ్స్ కూడా, బట్ ఫ్యామిలీ ఫస్ట్. అవును. మీతో పాటు వర్క్ చేసిన గౌతమి గారు ఆల్రెడీ షీఈ్ యాక్టెడ్ ఇన్ అంత ఇంతకు ముందు రెండు సీరియల్స్ లో అగ్ని పరీక్ష అగ్ని పరీక్ష అవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఆవిడ చేసుకొచ్చారు. సో తనతో వర్కింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది యాక్చువల్లీ, చాలా ఫ్రెండ్లీ. ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే నేనే ఎక్కువ ఏడిపిస్తూ ఉంటాను అమ్మాయికి. అవునా? అల్లరి చేస్తూ ఉంటాను, తనతో ఏడిపిస్తూ ఉంటాను. తన్ని నేను గౌతమ్ అని పిలుస్తాను, గౌతమి అని పిలువను. అవునా? ఏరా గౌతమ్ బాగున్నావా అంటాను. అంటే తన క్యారెక్టర్ సీరియల్లో చాలా సాఫ్ట్, బయట అయితే తన రెబల్. అంటే మంచి అమ్మాయి, కానీ ఎవరైనా ఎక్కువ మాట్లాడితే రెబల్ అయిపోతుంది. పక్కా తెలంగాణ అమ్మాయి. సో అందుకే నువ్వు అమ్మాయి కాదు, నువ్వు అబ్బాయివే, నువ్వే హీరో, నా సేవియర్ నువ్వు అంటే సీరియల్లో ఎప్పుడు చూసినా తనే వచ్చి నన్ను సేవ్ చేస్తూ ఉంటుంది. సో అందుకే నేను కాదు ఈ సీరియల్ హీరో, నువ్వే హీరో అంటుంటా. కానీ చూడడానికి మాత్రం మంచి ఫ్యామిలీ, అసలు చూస్తుంటే హోమ్లీగా, చాలా హోమ్లీగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఇలాంటి కోడలు ఉండాలి, ఇలాంటి వైఫ్ ఉండాలి. బట్ టు బీ ఫ్రాంక్, రియల్ లైఫ్ లో కూడా తను అలాగే ఉంది. తన క్యారెక్టర్ చాలా చాలా మంచి అమ్మాయి. అంటే రిలేషన్షిప్ కి ఎక్కువ వాల్యూ ఇస్తుంది. సో రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ తీసుకున్న అమ్మాయి లైఫ్ లో. సో గుడ్. ఈ పంచభూతాలు అనే కాన్సెప్ట్ యాక్చువల్గా మంచి ఫేమ్ ఉంది వీటికి. అంటే ఇప్పుడు మీకు జరిగే ప్రతి ఒక్క ఎఫెక్ట్, అంటే మీ మీద జరిగే యాక్సిడెంట్స్ అయి ఉండొచ్చు, ప్రతిదీ ఈ పంచభూతాలు అనే కాన్సెప్ట్కి రిలేటెడ్గా ఉంది. అవును. సో ఇలాంటివి సినిమాల్లో చూసినప్పుడు మంచి హిట్స్ అయ్యాయి. ఇప్పుడు సీరియల్లో కూడా ఈ కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపిస్తోంది నిజంగా కూడా. సో మీకు ఎవరైనా చెప్పారా ఫ్రెండ్స్ చాలా కొత్తగా ఉంది? హిట్ కన్నా ట్రాల్ ఎక్కువ అవుతుంది. అవునా? అలాంటివి చేసినప్పుడు అవును, చాలా ట్రాల్స్ అవుతుంది. కానీ ట్రాల్ అయినా కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా, మనకి అదే కావాలి. అవును. అది ట్రాల్ అయినా పాజిటివ్ గా తీసుకున్నా రీచ్ అవుతుందని తెలిస్తే మాకు హ్యాపీ. సో మీ మదర్ క్యారెక్టర్ విషయానికి వస్తే, ఆవిడ ఆల్రెడీ ఒక మంచి సీరియల్లో అత్తగారిగా మంచి ఫేమ్ ఉన్న ఆవిడ అర్చన గారు. సో ఆవిడ గురించి ఏం చెప్తారు? ఆవిడ యాక్చువల్లీ షీఈ్ ఆల్సో, ఆమె కూడా బెంగళూరు నుంచి వచ్చారు. సో నాకు ముందే తెలుసు, తన పరిచయం ఉంది. సో చాలా స్వీట్ అండ్ ఫ్రెండ్లీగా ఉంటారు, బాగుంటారు. అందరూ కలిసే భోజనం చేస్తాం మేము. సో ఎవ్రీ డే మనము అక్కడ ఒక పెద్ద డైనింగ్ టేబుల్ ఉంటుంది ఇంట్లో, షూటింగ్ హౌస్లో. సో అందరూ కూర్చొని లంచ్ చేస్తాం.